ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. PLGA వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అడవులను జల్లెడ పడుతున్నారు. ఓవైపు పోలీసుల బూట్ల చప్పుడు, మరోవైపు మావోల కదలికతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు గిరిపుత్రులు. వరుస మావోయిస్టుల ఎన్కౌంటర్ తర్వాత అడవిలో అన్నలు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్లాన్ వేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో అప్రమత్తమైన పోలీస్ శాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించింది. ప్రధానంగా భూపాలపల్లి, జయశంకర్ జిల్లాలోని ఏటూరు నాగారం, వాజేడు, వెంకటాపురం అడవుల్లో శివారు గ్రామాల్లో వారోత్సవాల విజయవంతానికి నక్సల్స్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మావోయిస్టు అమరవీరులకు నివాళులర్పించేందుకు పట్టున్న గ్రామాల్లో పాగా వేసి ఏదో ఒక అలజడి సృష్టించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని ఇంటెలిజెన్స్, నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. అందుకే పోలీసులు అడవులను జల్లెడపడుతున్నారు. జయశంకర్ జిల్లా, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో టిఫిన్ బాక్స్ బాంబులు కలకలం రేపాయి. వాల్ పోస్టర్లు, కరపత్రాలు వెలుస్తున్నాయి. దీంతో పోలీసులు అటవీ ప్రాంత గ్రామాల్లో అదనపు బలగాలను మోహరించడంతో పాటు అడవుల్లో భారీగా కూంబింగ్ చేపట్టారు. ఈ సభలను వ్యతిరేకిస్తూ వాల్ పోస్టర్లను తొలగిస్తున్న వారిని అడ్డుకునేందుకు మావోయిస్టులు కొత్త వ్యూహం పన్నారు. ఇటీవల ఓ వాల్ పోస్టర్ బాంబుతో ఓ వ్యక్తిని మావోయిస్టులు చంపేశారు. ఇవాళ మరో వ్యక్తి వాల్ పోస్టర్ బాంబు కారణంగా గాయాల పాలయ్యాడు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పకడ్బందీగా భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు గ్రామాలను తమ ఆధీనంలోనికి తీసుకుని అనుమానితులను అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రతీకార దాడులకు మావోలు స్కెచ్ వేస్తే వాటిని తిప్పుకొట్టేందుకు పోలీసులు గట్టి నిఘా పెట్టారు. అటు పోలీసులు, ఇటు మావోల బాంబు కలకలంతో జనం మాత్రం అడవుల్లో నలిగిపోతున్నారు.